అంకర్. భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానం 13వ శ్లోకం. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశ తస్య కర్తారమభిమాం విద్య కర్తారమవ్యయం. ఇక్కడ ఈ శ్లోకంలో సమాజంలో అందరికీ ఒక రకమైనటువంటి యోగ్యతలు కాకుండా రకరకాల వ్యక్తులు, కాబట్టి వాళ్ళు ఏం పని చేయాలా, ఎవరి కోసం పని చేయాలా, అది ఎలా తెలుసుకోవాలా. ఈరోజు శ్లోకంలో ఉదాహరణకి మీరు ఒక బుచ్చర్ అంటే జంతువులను చంపేవాడిని తీసుకెళ్ళి మీరు ప్రధానమంత్రిని చేస్తే ఏం చేస్తాడు? గందరగోళంకి. ఆయనకి దేశాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడపాలో తెలియకపోతే, లేదా ఒక పొలం పనులు చేసుకునే రైతుని మీరు ముఖ్యమంత్రిగా చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది? పొలం పనులు వచ్చి ఆ పనులు తెలుస్తాడు, ఆ పని చేస్తాడు. ముఖ్యమంత్రి అంటే అన్ని చూసుకోవాలి. జనాలకి తిండి, గుడ్డ, నీడ, అంతేకాదు బతకడమే కాదు కదా మనం చేస్తుంది. మనుషులు దేవుణ్ణి పొందడం కోసం బతకాలి. కేవలం బతకడం అంటే పశువులు కూడా బతుకుతున్నాయి. అంటే ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి అంటే ఆయనకి జనాలకి అవసరాలన్నీ సమకూరే విధంగా, మరి మీరు డబ్బంతా మీరు గొడ్డు మాంసం పశువులు పెంచి తినడానికి, లేదా మీరు క్లబ్బులు, సినిమా వాళ్ళు ఇవి నడుపుతుంటే జనాలకి ఏ విధంగా వాళ్ళకి దారి దొరుకుతుంది? దారి దొరికే అవకాశం లేదు. అంటే ఏం పనులు జరుగుతూ ఉండాలా, ఏం పనులు జరగకూడదు. అంటే ఒక అడ్మినిస్ట్రేటర్ యొక్క పని, ఎవరైతే పరిపాలనా విభాగంలో ఉన్నారో అటువంటి వాళ్ళు ఏం పనులు జరగాల, ఏం పనులు జరగకూడదు, జరగకూడనటువంటి ఆపు చేయాల, జరగవలసినటువంటివి జరిగేట్టుగా చూడాలి. అప్పుడు అన్నీ, ఉదాహరణకి ఆరోగ్యానికి కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సారాయి తాగకూడదు, మాంసాహారం తినకూడదు, మనం తెల్లవారుజామున నిద్ర లేవాలా, తర్వాత మనం ఒక క్రమశిక్షణలో బతకాల. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోయి, ఏది పడితే అది తిని, ఎప్పుడు పడితే అప్పుడు తిని, తర్వాత మనం ఎమోషనల్గా మనకి తీవ్రమైనటువంటి కోరికలు ఉంటే మనకి ఆరోగ్యం అలా ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. తీవ్రమైన కోరికలు అంటే మనం అనవసరంగా కష్టపడుతూ ఉంటాం. ఈ రకంగా మనకి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆరోగ్యంగా ఉండాలంటే మనం అతిగా ఉప్పు తినడము, అతిగా కారం తినడము, లేదా అతిగా పులుపు తినడం, ఇవి లేకుండా మరీ తక్కువ తినడం, మరీ ఎక్కువ తినడం. అంటే ఆయన తిన్నాడని చెప్పి 20 ఇడ్లీలు మీరు తినారంటే ఎందుకు పనికిరాడు? అంటే కుర్రవాళ్ళు తిన్నట్టు ముసలాళ్ళు తినలేరు.
కుర్రవాళ్ళు వాళ్ళ ఆరాయించుకునే శక్తిని బట్టి వాళ్ళు తినొచ్చు. మనకి తినాలనిపించి మనం వాళ్ళలాగా మనం తిన్నామంటే మనకి మన పనులు సరిగ్గా చేయలేము, మన ఆరోగ్యం చెడిపోతుంది, మనం ఇబ్బంది పడతాం. అంటే ఇక్కడ ఇప్పుడుండే సమాజంలో జనాల్ని ఏ విధంగా వాళ్ళు వర్గీకరణ చేస్తున్నారు. భగవంతుడు కేవలం 4 వర్ణాలు పెట్టాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఎవరు గొప్పవాళ్ళని కాదు. బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, శూద్రులు నీచమైనటువంటి మీకు మనకి కాళ్ళు ఉంటాయి, కాళ్ళతో మనం నేల మీద నడుస్తాం. మనం తలకాయ ఉపయోగించి ఇట్లా పుస్తకాలు చదువుతాం. మామూలుగా తలకాయ ఉపయోగించి మనం పనిచేస్తుంటే జనాలు ఈయన బాగా తెలివిగలాడే, మీరు తెలివిగలాడు కావచ్చు, మీకు కాళ్ళు లేకపోతే ఎక్కడికి పోతారు మీరు? మీకు తెలివితేటలు ఉండడమే కాదు, కాళ్ళు కూడా పనిచేయాలి, శరీరం కూడా పనిచేయాలి. తిన్నది అరకపోతే ఎంత తెలివితేటలు లాభమైంది. విరోచనాలు పట్టుకుని రోజంతా హాస్పిటల్, రోగం, తెలివితేటలు ఉండి కూడా లాభమైంది. మీ పొట్ట సరిగ్గా పనిచేయాలా, మీ కాళ్ళు సరిగ్గా పనిచేయాలా, ఈ చేతులు పనిచేయాలా, ఈ తలకాయ పనిచేయాలా. అప్పుడు దాని అంటారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు పిచ్చాళ్ళు అనుకోండి, బాగానే ఉన్నారు, తిట్టంగా ఉన్నారు, దున్నపోతులాగా ఉన్నారు, బాగా లావుగా అంటారు. కానీ పిచ్చాళ్ళు అయితే వాడు పనికి మాలిన పనులు చేస్తూ ఉంటాడు, ఏం ఉపయోగం లేదు పిచ్చాడు అయితే. అంతే కదా. అంటే మైండ్ సరిగ్గా పనిచేయాలా, శరీరం పనిచేయాలా. అప్పుడు మీరు జీవితంలో డాక్టర్ అవడం, ఇంజనీర్ అవడం, ఎమ్మెల్యే అవడం, ఏదో వ్యాపారంలో మనం చేయగలుగుతారు. తెలివితేటలు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది. అదే మీరు మీకోసం మీరు చేసుకోగలరు, మీరు సమాజానికి కూడా. ఎవరి కోసం మీకోసం మీరు పని చేసుకుంటారంటే దానిలో అంత గొప్పతనమే ఉంది. అందరూ కూడా స్వార్థంగానే బతుకుతున్నారు. కానీ ఎవరైతే మనం ఇతరులకు సహాయం చేయాలి అంటే వాళ్ళు కొద్దిగా మంచివాళ్ళు. బ్రాహ్మణులు బ్రాహ్మణులు ఏం చేస్తారు? అది బ్రాహ్మణుడు అంటే పిలక పెట్టుకున్నాడు, లేదా ఇట్లా ఏదో యజ్ఞోపవీతం వేసుకున్నాడు అంటే కాదు. బ్రాహ్మణుడు అంటే అతను భగవంతుడిని తెలుసుకున్నాడు, భగవద్భక్తిలో నిరంతరం ఆనందం తెలుసుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఇతరులకు సేవ చేయగలుగుతాడు. అంటే ఆయన వరకు లోపల సుఖంగా ఉండడం నేర్చుకున్నాడు. అంటే ఆయన దగ్గర అవసరానికంటే ఎక్కువ ఉన్న టైం ఉన్నా, తెలివితేటలున్నా మనం ఇతరులకి ఎలా ఉపయోగపడాలి. బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు అంటే అతను బతకడం నేర్చుకున్నటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. తెలుగులో కూడా సామెత ఉంది, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యము ఎలా. ఇది వేసుకుని తిరిగితే సొంట ఇది వేసుకుని కూడా మనం హోటల్లో తింటూ సినిమాలు చూసుకుంటూ ఉంటే అంటే ఇది వేసుకుని బ్రాహ్మణులు అవుతారా? ఇది మనం ఇది వేసుకుంటే బ్రాహ్మణులు ఎవరు? బ్రాహ్మణులాగా బతకాల. అందుకని తెలుగులో సామెత జగమెరిగిన బ్రాహ్మణుడికి. ఎవరికైతే బతకడం వచ్చో వాడు బ్రాహ్మణుడు. కేవలం ఈ పిల్లక పెట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, జన్మ వేసుకుంటే బ్రాహ్మణుడు కాదు. అంటే ఇక్కడ భగవద్గీతలో ఈరోజు శ్లోకంలో భగవంతుడు మామూలుగా మీరంతా మేము రెడ్లా అయింది, మీరు రెడ్లా నాయుళ్ళ, బలిజా రెడ్డి, బలిజా రెడ్డి. తెరుస్తారు ఇప్పుడు మళ్ళీ 8 గంటలకు మళ్ళీ తెరుస్తారు. దేవుడికి నైవేద్యం పెట్టారు, తర్వాత చైన్ ఆడుతుంటుంది. ఇప్పుడు తెరిచి ఆరోగ్య చేస్తారు, తర్వాత భగవంతుని నిద్ర కూర్చోండి.
ఎవరంటే వీళ్ళు రాజుపాలెం నుంచి వచ్చారంట. మీరు రెడ్లా నాయుడులా? కూర్చోండి. అదే వినపడింది. ఆరోగ్యం బాగాలేదు, తెల్లవారుజామున లేవాలా, కొద్దిగా జపం చేయాలా, కొద్దిగా వాకింగ్ పోవాలా. ఊరికే వస్తుంది ఆరోగ్యం. ఆయన డబ్బులు ఊరికే వస్తాయా? డబ్బులు ఊరికే వస్తాయా? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అంతే కదా. ఇష్టం వచ్చినట్టు నిద్రపోతావు, ఏది పడితే అది తింటావు. మాంసం తింటారా? ఎప్పటి నుంచి తింటలేదు? మరి ఇంకా ఆరోగ్యం బాగాలేపడండి. ఏమి చెవుడు అన్నట్టు మీరు కూర్చోండి. అది అర్థమైంది, మీకు చెవుడు కూర్చోండి. నేను ఒకటి అడుగుతుంటే ఉద్యోగాలు అడిగేది, మీరు ఏం ఆరోగ్యం ప్రాబ్లం ఉంది మీకు? వాట్ ఈజ్ యువర్ హెల్త్ ప్రాబ్లం? బాగా ఇంకేంది మరి, ఇంకా బాగానే పర్వాలేదు. 50 ఏళ్ళు దాటే 50 ఏళ్ళు దాటే మరి కింద కూర్చోలేకపోయింది. నీకు గుండె రోగమా, కిడ్నీల రోగమా, కీళ్ళ రోగమా ఏదో ఉంటాయి కదా, అన్ని పరీక్ష. కాళ్ళకు వాపు. నేను కూడా డాక్టర్ని. కూర్చోండి, సిట్ డౌన్. కాళ్ళకు వాపు మనకి రక్తనాళాల్లో రోగం ఉంటే, రక్తం సరిగ్గా గుండెలోకి పోకపోతే కాళ్ళు వాస్తాయి. లేదా మనం మూత్రపిండాలు పనిచేయకుండా ఉంటే అప్పుడు కూడా కాళ్ళు వాస్తాయి. గుండె లాగకపోతే, అదే కదా, మనం రక్తాన్ని లాగుతూ ఉండాలి. గుండె సరిగ్గా పనిచేయకపోతే స్టాసిస్ అంటే బ్లడ్ కింద ఉండిపోతుంది. అటు గుండె రోగం వల్ల కాళ్ళు వాస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా బాడీ నుంచి వాటర్ క్లియర్ కావటం లేదు, అంత శరీరంలో పోగవుతుంది. దానివల్ల మూత్రపిండాల రోగాల వల్ల కాళ్ళు వాస్తాయి, గుండె రోగాల వల్ల కాళ్ళు వాస్తాయి. తర్వాత మీ ముసలితనంలో రక్తనాళాలను వాల్వులు పనిచేయవు. వాళ్ళని పంపిస్తాం, నీళ్ళు పైకి దోస్తాం. అది వాళ్ళు ఉంటే పైన ఉండిపోతాయి, వాళ్ళు పని చేయకపోతే పైకి పోతాను, మన కిందకు వచ్చేస్తాయి, లీక్ అవుతూ ఉంటాయి. ఆ రకంగా రక్తనాళాలు గట్టిపడడం వల్ల, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, గుండె సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, అంటే కొన్ని గ్రంథులు పనిచేయకపోతే అడ్రినల్స్ అంటారు, అవి పనిచేయకపోతే మనం ఒంట్లో బాగా నీరు ఎక్కుతూ ఉంటుంది. రకరకాల రోగాలు. దాన్ని బట్టి మీరు వైద్యం చేయించుకోవాలి, అంతే కదా. దేనివల్ల కాళ్ళు వస్తున్నాయో తెలిస్తే దానికి తగ్గట్టుగా వైద్యం చేయించుకోవాలి. అలా కూర్చోండి. ఇక్కడ మనం సమాజంలో మామూలుగా బ్రాహ్మణులు అంటే వాళ్ళ కులాన్ని బట్టి, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. దీన్ని మనకు అర్థమయ్యే శబ్దాల్లో ఆధ్యాత్మిక వ్యక్తుల్ని బ్రాహ్మణులు. ఈమె రెడ్డమ్మ, కానీ ఈమెను ఇప్పుడు బ్రాహ్మణి అనాల. అంటే పుట్టింది రెడ్డి కులంలో, కానీ ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా బతుకుతున్నారు, ఆత్మ వికాసానికి ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు బ్రాహ్మణులు. కాబట్టి వాళ్ళందరికంటే కొద్దిగా ఎక్కువ అంటే వాళ్ళకి గర్వం ఉంటుందని కాదు, వాళ్ళకి ఎలా బతకడం తెలుసు. మనిషి ఆత్మను తెలుసుకోవాలా, మనిషి ఆత్మ అనుభవాన్ని పొందాలా, ఆత్మకి కృష్ణుడితో సంబంధం కలగాల. ఇవన్నీ చేసుకునేవాళ్ళు బ్రాహ్మణుడు. అదే వాడు బ్రాహ్మణుడు ఏంటి, స్టేట్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తాం, లేదా బ్రాహ్మణుడు ఏంటి, ఆయన
ఆ, ఏదో పొట్ట పోసుకోవడానికి టీచర్గా పనిచేస్తూ ఉంటే వాళ్ళు భగవద్గీత పద్ధతిలో వాళ్ళని బ్రాహ్మణులు అనడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు శ్లోకంలో భగవంతుడు నేను సమాజాన్ని ఏ రకంగా శరీరంలో తలకాయ ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, పొట్ట ఉంటుంది, 4 సెక్షన్లు. ఏది పని చేయకపోయినా కూడా ఇబ్బంది. తలకాయ పని చేయకపోతే పిచ్చాడు అంటారు, చేతులు పని చేయలేకపోతే మనం సంపాదించుకోలేం కదా. అంటే చేతులు పని చేస్తాం, కంప్యూటర్ చేయాలన్నా, స్టిచ్చింగ్ పనులు చేయాలన్నా, వంట పనులు చేయాలన్నా చేతులు లేకపోతే పని ఏం చేస్తాం, మనం పని చేయలేం. కాళ్ళు సరిగ్గా లేకపోతే అప్పుడు కూడా మనం అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాం. శరీరంలో అన్ని భాగాలు అంటే హెడ్ సెక్షన్, బెల్లీ సెక్షన్, హ్యాండ్ సెక్షన్ అండ్ లెగ్ సెక్షన్, ఈ 4 పనిచేస్తే మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. మీరు జీవితంలో మీ ఆశయాలు నెరవేర్చుకోగలుగుతారు. అది మీరు సమాజానికి మోడీ గారు అంత పనిచేస్తున్నాడు. శరీరం ఆరోగ్యంగా ఉంది, తలకాయ బాగానే ఉంది, ఎన్నో పనులు చేస్తున్నాడు సమాజం కోసం. మనం కూడా చేయొచ్చు. మనం ఎందుకు చేయటం లేదు? మనలో బ్రాహ్మణత్వం లేదు. బ్రాహ్మణత్వం లేదా ఎంతవరకు మన కోసం ఆలోచిస్తాం, గమనుంటాం. బ్రాహ్మణుడు అంటే ఈ దుఃఖాల్లో ఉన్నటువంటి సమాజానికి నేను అంతో ఇంతో సహాయం చేసి వాళ్ళ దుఃఖాలని తగ్గించాలి. అయితే ఎవరైతే తెలియగల వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ విధంగా ఇప్పుడు మీరు స్కూల్లో క్లాసులు వినాలంటే ఫీజు కట్టాలి, మీరు కాలేజీలో క్లాసులు వినాలంటే ఫీజు కట్టాలి. ఇస్కాన్ మందిరాల్లో ఫ్రీగా క్లాసులు ఇస్తున్నారు. నిజానికి భగవద్గీత చాలా కష్టం. దీనికి నిజంగా మీరు భగవద్గీత నేర్చుకోవాలంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఫీజు తీసుకుంటారు, ట్యూషన్ ఫీజు. అన్నిటికీ భగవద్గీత ఎంతో అవసరం మనిషికి. మేము కూడా డబ్బు అడగచ్చు. మీరు మా దగ్గర భగవద్గీత నేర్చుకోవాలంటే మీరు క్లాసుకి మీరు 500 రూపాయలు కట్టాలి. అప్పుడు ఎందుకంటే మీకు భగవద్గీత అర్థం కావటం లేదు, ఎవడో చెప్పాలి మీకు. మేము చెప్తాం మీకు భగవద్గీత అర్థమయ్యేది చేయాలంటే మీరు భగవద్గీత అర్థం చేసుకుంటే మీరు ఎంతో ఆనందంగా బతుకుతారు. మీకు భగవద్గీత అర్థం కావట్లేదు, మీరు పద్ధతులు బతకలేకపోతున్నారు. వాటి భగవద్గీత మీకు అర్థం అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఫీజు కట్టాలా, రోజుకి ఒక క్లాస్కి పర్ అవర్ క్లాస్కి. అంటే మీరు జీతం రోజుకి 1600 అనుకోండి. ఈ జీతం 1600 అంటే గంటకి 200 రూపాయలు ఇస్తుంట, అంతే కదా. రోజుకి 1600 అంటే 8 గంటలు పని చేస్తారు. 8 రోజులు 1600 అంటే మీకు గంటకి 200. ఒకళ్ళు ఎవరైనా భగవద్గీత క్లాస్ ఇస్తే మీరు, కానీ భగవద్గీత ప్రచారం చేసేవాళ్ళు డబ్బులు తీసుకోరు. భగవద్గీతని మనం జనాలకి ఫ్రీగా చెప్పాలి. వాళ్ళ జీవితం మారి ఉదాహరణకి మీ మాంసం అలవాటు పోతుంది, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు మందిరంలో ఇవ్వచ్చు. ఈ స్వామి ప్రవచనాలు వింటే నా మాంసం అలవాటు పోయింది, ఇంతకుముందు నేను మాంసానికి ఎంత ఖర్చు పెట్టేవాడిని. లేదా మనం భగవద్గీత నేర్చుకుంటే మన సారాయి అలవాటు పోయింది, భజన చేస్తూ ఉంటే మనకి ఆ నకలి సుఖం అవసరం ఉండదు. మనకి నిజమైన సుఖం లేకపోతే సారాయి తాగి, సిగరెట్ తాగి, సినిమాలు చూసి అట్లా ఆయన కూడా దొరకదు. కానీ మీరు భగవద్గీత దగ్గరికి వచ్చి మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి నేర్చుకుని. ఒక ఆయన అన్నాడు, నేను నెలకి 5000 సిగరెట్లు ఖర్చు పెడుతూ ఉంటా, నేను సారాయికి నేను వారానికి 2 సార్లు సారాయి తాగి దాని నెలకి 8 సార్లు, నెలకి 2 ఇన్నిసార్లు ఇంత ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ స్వాముల దగ్గరికి వెళ్తుంటే మా సారాయి అలవాటు పోయింది, ఆ డబ్బంతా నేను ప్రచారానికి నేను బాగుపడ్డా. కాబట్టి ఇంకా ప్రచారం చేసి నాలాంటి ఎంతమంది దుర్భాగ్యులు
ఎంతమంది వ్యసనాలకి బానిసలై బతుకుతున్నారో వాళ్ళందరూ ఈ రకంగా. కాబట్టి భగవద్గీత క్లాసులు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు డబ్బులు తీసుకుని మీరు మా దగ్గర భగవద్గీత నేర్చుకోవాలంటే మీరు ఇంత డబ్బులు కట్టండి, అది బ్రాహ్మడి యొక్క పని కాదు. కాబట్టి ఈరోజు శ్లోకంలో భగవంతుడు చెబుతాడు, ఆయన చాతుర్వర్ణం మయా సృష్టం. సమాజంలో ఎప్పుడు కూడా అంటే ఏదో తెలుగులో సాగుతుంది, అందరూ అందలం ఎక్కితే పల్లకి మోసేవాడేవాడు, అందరూ పల్లకి ఎక్కి కూర్చుంటారంటే ఇంక మోసేవాడేవాడు అన్నాడు. అంటే కొంతమంది చదువు రాదు, వాళ్ళు చదువు రాదు కాబట్టి వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొంతమంది కొన్ని పనులు బాగా చేస్తారు, అటువంటి వాళ్ళు ఆ పనులు చేయడం ఇష్టపడతారు. సహజంగానే మన అందరిలో కొంతమందికి బాగా ఆర్ట్ పెయింటింగ్ వేయడం వస్తుంది. అప్పుడు పెయింటింగ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటాం పిల్లకాయలకి. కొంతమంది పిల్లలు చక్కగా పెయింటింగ్ వేస్తారు, ఇంకో పిల్లలు పిచ్చి గీతల్లాగా గీసి పోతాడు అక్కడి నుంచి. అంటే అతనికి దానిలో అంత చాతుర్యం లేదు. అంటే ఆ అబ్బాయిని అయితే కానీ ఆ అబ్బాయికి మ్యాథమెటిక్స్ బాగా వస్తూ ఉండొచ్చు, అంటే ఆయన మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో పోతాడు, వీడు ఆర్టిస్ట్గా అవుతాడు. వీడు అంటే ఇప్పుడు మాకు గొంతు సరిగ్గా ఉండదు, నన్ను సింగర్ కమ్మంటే నేను ఎక్కడ అవుతా సింగర్. నేను సింగింగ్ ప్రోగ్రామ్ ఇస్తే ఎవడు రాడు వినడానికి. ఏముంది అక్కడ, ఆయన గొంతు ఇంపుగా ఉందా, ఆయన గొప్పగా పాడతాడా, జనాలకి నిద్ర వస్తూ ఉంటుంది కదా. కాబట్టి భగవంతుడు చిన్నపిల్లలు ఉంటారు, ఇంకో ఉదాహరణ చిన్నపిల్లలు ఉంటారు, వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, రకరకాల పనులు. మగవాళ్ళు చేసే పనులు ఆడవాళ్ళు చేయలేరు, మాకు కష్టమైన పనులు, అందుకే జీతం తక్కువ ఇస్తారు. మేము పనులు చేయించుకుంటూ ఉంటాం. పనులు చేయించుకుంటే ఆడ కూలీలు 600 అంట, మగ కూలీలు 1000 రూపాయలు అంట. అంటే 300 రూపాయలు తేడా. ఆడవాళ్ళకి వాళ్ళు 8 గంటలు పని చేయాలి, కానీ వాళ్ళకి 700 ఇస్తారు. మగవాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు. దాని అర్థం ఏంటి, మగవాళ్ళు కొద్దిగా స్టామినా ఎక్కువ ఉంటుంది, ఓపిక వేరు స్టామినా వేరు. ఓపిక అంటే ఈ పిల్లకాయలు కారణం వాళ్ళందరినీ రోజంతా చూసుకుంటూ ఉంటాం, అది ఇదన్నీ చూసుకుంటూ ఉంటాం. ఓపిక వేరు. స్టామినా అంటే గుంటలు తవ్వడం, రాళ్ళు పగలు కొట్టడం, మనం కష్టపడి పని చేయడం అందరూ చేయలేదు. అనే పాయింట్ వచ్చి వయసును బట్టి మనం కొన్ని పనులు చేయగలం, కొన్ని పనులు చేయలేము. అలాగే లింగ భేదాన్ని బట్టి మనం కొన్ని పనులు చేయలేము, కొన్ని పనులు చేయలేము. అలాగే మనకు ఉండేటువంటి తెలివితేటలను బట్టి మనం కొన్ని పనులు చేయగలము, కొన్ని పనులు చేయలేము. అలాగే మనకు ఉండేటువంటి శరీర ఆరోగ్యాన్ని బట్టి నేను లాయర్గా పనిచేయగలను, నేను డాక్టర్గా పనిచేయగలను, నన్ను పొలంలో పనిచేయమంటే నేను ఎక్కడ చేస్తాను. ఇప్పుడు గుర్రం ఉంటుంది, తర్వాత గాడిద ఉంటుంది. గుర్రం గాడిద ఒకటే పని చేస్తాయి, గాడిద పరిగెత్తలేదు, గుర్రం బాగా పరిగెడుతుంది. మీరు గుర్రాన్ని పరిగెత్తడానికి హార్స్ రైడింగ్, మీరు గుర్రాన్ని పరిగెత్తడానికి వాడాలి, గాడిద బరువులు మోస్తుంది, అంతే కదా. మీరు గుర్రం చేత బరువులు మోయించి గాడిదని పరిగెత్తమంటే నాట్ ఎ రైట్ థింగ్. ఈ రకంగా మనం భగవంతుడు మనల్ని అందరినీ రకరకాలుగా పుట్టించాడు. కాబట్టి జీవితంలో మనం ఏ పనికి చక్కగా మనం పనికొస్తాం, దానివల్ల మనం సమాజానికి మనం కొంత సేవ చేయొచ్చు. ఇక్కడ ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఏ విధంగా మనుషులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎలాంటి పనులకి వాళ్ళు పనికొస్తారు. చాతుర్వర్ణం మయా సృష్టం. అకౌంటెంట్లు ఉన్నారు, క్లర్కులు ఉన్నారు, సూపరింటెండెంట్లు ఉన్నారు, మేనేజర్లు ఉన్నారు, ఈరోజు క్యాషియర్లు ఉన్నారు, రకరకాల ఉద్యోగాలు ఈరోజు.
కానీ భగవంతుడు ఇన్ని రకాలుగా చూడాల. భగవంతుడు చూసేది 4 కేటగిరీలు. ఆ 4 వాడేవాడు కొండలు చేస్తూ ఉంటాడు, వాడేవాడు గొడ్డళ్ళు కత్తులు చేస్తూ ఉంటాడు, ఇంకోడేవాడు వెదురు బొంగులతో చేపలు తయారు చేస్తూ ఉంటాడు, రకరకాలుగా. సో మనం భగవద్గీత తెలియకపోతే ఎంతమంది ఎన్ని రకాలుగా పనిచేస్తున్నారు, రకరకాలుగా. బేల్దారి మేస్తులు ఉన్నారు, ఈ సెంటరింగ్ మేస్తులు ఉన్నారు, పెయింటింగ్ మేస్తులు ఉన్నారు, ప్లంబింగ్ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా టైల్స్ వేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల ఇల్లు కట్టిస్తున్నాడు, రకరకాల పనులు ఉంటాయి. మరి భగవంతుడు 4 రకాలే అంటున్నాడు. అంటే ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నా కూడా వీళ్ళందరూ ఈ 4 కేటగిరీలో ఏదో ఒక దానికి వస్తారు. కాబట్టి ఇది ఎందుకు తెలుసుకోవాలా? మనం భగవంతుడు మనకి ఇచ్చిన యోగ్యతలతో మనం ఈ 4 కేటగిరీల్లో దేనికి మనం సూట్ అవుతాం చూసుకోవాలి. ఆ పనులు మనకి తెలియకపోతే గురువు గారి దగ్గరికి వెళ్తాం. చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటే మనం అంటారు కదా, వాళ్ళు మీరు చూసి ఉంటారు, చిన్నపిల్లలకి వాళ్ళకి ఈ చిన్నపిల్లల యొక్క స్వభావం ఏంది, వీడు డాక్టర్ అవడానికి పనికి వస్తాడా, కూలాడు అవడానికి పనికి వస్తాడా, వీడు వ్యాపారస్తులు అవడానికి పనికి వస్తాడా, వీడు ఒక పండితుడు అంటే బ్రాహ్మణుడు, ఈయన ఒక మహాత్ముడు అవుతాడా, వ్యాపారస్తుడు అవుతాడా, తర్వాత పరిపాలకుడు అవుతాడా, ఈయన లేబర్ పనులు చేసుకుంటాడా. చిన్నపిల్లవాడికి ఆ పాప అక్కడ తిరుగుతుంది కదా ఇందాక, మనకేం తెలుస్తుంది, పెద్ద అయితే ఏం చేస్తుందో. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి 5-6 ఏళ్ళు వచ్చినప్పుడు కొన్ని వస్తువులు పెడతారు, మీరందరూ చూసే ఉంటారు. డబ్బులు పెడతారు, చాకు ఏదో పనిముట్లు పెడతారు, సుత్తి, చాకు, స్పానరు అట్లాంటి పెడతారు, డబ్బులు పెడతారు, బంగారం పెడతారు, భగవద్గీత పుస్తకాలు పెడతారు. పుస్తకాలు పెట్టారు, డబ్బులు పెట్టారు, ఆ తర్వాత పనిముట్లు పెట్టారు. ఆ పిల్లవాడికి పొరదనం లేదో ఉంటుంది అనుకోండి, వాడికి సుత్తులు పట్టుకునే అలవాటు ఉంటుంది, సుత్తి పట్టుకుంటాడు వాడు, అలవాటు అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళ ఈ జన్మలో కూడా అప్పుడు వెళితే ఓహో వీడు ఎదిగొస్తే వీడు కూలి పనులు చేసేవాళ్ళు, అదే అప్పుడు తెలీదు. చిన్నవాళ్ళు ఇంకా ఆ ఎబిలిటీస్ రాలేదు. అంటే ఈరోజు శ్లోకంలో భగవంతుడు మొత్తం ఎన్ని వేల ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నా కూడా దానికి 4 కేటగిరీలు. మొదటి కేటగిరీ ఏంటంటే ఎవరు ఎందుకు పుట్టాము, ఎందుకు ఈ దుఃఖాలు, ఎవరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు, ఆయన మనల్ని ఏం చేయమంటున్నాడు, జీవితం ఇటువంటి ప్రశ్నలు ఉండేవాళ్ళని బ్రాహ్మణులు అంటారు. వాళ్ళు మతి లేకుండా గొడ్డులాగా రోజంతా రిక్షా దొక్కి సాయంత్రం ఇంటికి వచ్చి తాగి పండుకొని ఆలోచించగల, అరే నేను గొడ్డులాగా పనిచేస్తున్నా, తప్పుడు పని చేస్తున్నా, ఏమన్నా బతుక అంటే అతనికి తెలివితేటలు లేవు. అంటే ఎవరికైతే ఇట్లా ప్రశ్నలు వస్తాయి, ఈ ఎండలేంది, ఈ వానలేంది, ఈ రోగాలేంది, ఈ గొడవలేంది, దీని నుంచి ఏమన్నా సమాధానం అంటే మీరు కొద్దిగా తెలివితేటలు ఉన్నట్లు బ్రాహ్మణులు. కాబట్టి బ్రాహ్మణులు అంటే ఎవరికైతే తలకాయ చురుగ్గా పనిచేస్తూ ఉందో వాళ్ళని బ్రాహ్మణ వర్గం అన్నారు. ఎవరైతే కేవలం కష్టపడి పనిచేస్తూ ఉంటారో, ఎంతవరకు తిండి గుడ్డలు అంతకంటే వాళ్ళు వేరే ఆలోచించలేరు, పని చేయడం తినడం కూలాళ్ళు రకాలు వాళ్ళని అంటారు శ్రామికులు అంటారు. ఆ తర్వాత కొంతమంది తెలివితేటలు ఉపయోగించి నేను బాగా సంపాదించుకోవాలా, నేను 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, ఇటు ఆలోచన వాళ్ళు వ్యాపారస్తులు అంటారు. బ్రాహ్మణులు వైశ్యులు. బ్రాహ్మణులు అంటే ఎలా బతకాలో తెలిసినటువంటి వాళ్ళు, కేవలం బ్రాహ్మణులు అని చెప్పుకుని ఉద్యోగాలు చేస్తే కాదు, తనకు బతకడం తెలుసు, ఇతరులతో మాట్లాడి వాళ్ళకు కూడా దారి చూపించగలిగే అంత తెలివితేటలు ఉండే బ్రాహ్మణుడు కదా. తన క్షత్రియుడు అంటే కండబలం ఉండేవాడు, బలం
వాడు వచ్చే జనాలు భయపడతారు, వాడి మీద అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి. వాడిని చూసారంటే జనాలంతా ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తూ ఉంటారు. క్షత్రియులు అంటారు వాళ్ళు. క్షత్రియుడు అంటే అతన్ని చూసి జనాలు వాళ్ళ మాటను నిలబెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళు తోలు తీస్తారు, వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయగలరు. నాకేం చేత కాకుండా నన్ను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఎవడు పట్టించుకోండి, వీడేం చేసుకుంటాడు. ఏ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలా అంటే ఈరోజు శ్లోకంలో మనమంతా కూడా ఏ పనికి వస్తాం ఒకటి తెలుసుకోవాలా. రెండోది, జీవితంలో మెల్లగా మనం ఏ దిశలో ఎదగాల. ఎక్కడ ఉన్న వాళ్ళైనా కూడా దేవుడికి దగ్గర అవ్వాలి. లేబర్ వాడు ఆ పని చేస్తూ హరే కృష్ణ అనుకోవచ్చు, వ్యాపారస్తులు ఆయన వ్యాపారం చేస్తూ హరే కృష్ణ అనొచ్చు, ఆ తర్వాత ఈ పరిపాలకుడు అడ్మినిస్ట్రేటర్ వాళ్ళు ఈ పనులు చూసుకుంటూ హరే కృష్ణ అనొచ్చు. బ్రాహ్మణులు వాళ్ళు ఎట్లా ఇదే పని కోసం బతుకుతూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇతరులకు కూడా ఈ విషయాలు చెప్పడం, అంటే మా పని మేము భజన చేయాలా, మీ చేత భజన చేయించాలా, మేము ఇవి అర్థం చేసుకోవాలా, మీకు అర్థమయ్యేది చెప్పాలి. ఈ బ్రాహ్మణుల యొక్క పని. ఈ రకంగా సమాజం భగవద్గీతలో చెప్పినట్టుగా బతికినట్లయితే ఈ సమాజంలో ఇప్పుడు ఈ చంపుకోవడాలు, ఈ మోసాలు, గొడ్డు చాకిరీలు ఇవన్నీ తప్పించుకోవాలంటే ఇక భగవంతుడు చెప్పిన పద్ధతిలో సమాజాన్ని నడపాలి. కానీ బ్రాహ్మణులు క్షత్రియులకి నేర్పించాల్సి ఉంటుంది. బ్రాహ్మణులు క్షత్రియులకు నేర్పిస్తే అంటే ఇంతకుముందు బ్రాహ్మణులు రాజులకు సలహాలు ఇచ్చేవాళ్ళు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఎందుకంటే భగవద్గీత బ్రాహ్మణులకు తెలుసు, రాజుగారి దగ్గర బలం ఉంది, పొజిషన్ ఉంది, వాటి సరి చేస్తూ ఉంటారు. ఆ రకంగా శరీరంలో అన్ని అంగాలు పనిచేస్తే ఏ రకంగా ఆరోగ్యంగా ఉంటాం, సమాజంలో ఉండేటువంటి ఎవరు ఎక్కువ తక్కువ లేం కాదు, ఎవరి యోగ్యత వాళ్ళు పనిచేస్తారని గౌరవించాలి. బ్రాహ్మణుడు అంటే అహంకారం ఉండేవాడు, బ్రాహ్మణుడికి అహంకారం ఉంటుందే అండి. బ్రాహ్మణుడు అందరిలో కూడా ఆత్మను చూస్తాడు. అంటే ఆయన నాకు చాలా జ్ఞానం ఉంది, నేను చాలా గొప్పగా బతుకుతున్నా, వీళ్ళంతా మూర్ఖులు అట్లా చూడ్డు. వీళ్ళు కూడా భజన చేస్తే, వీళ్ళు కూడా ఈ విషయాలు వింటూ ఉంటే వీళ్ళు కూడా అంతే, నేను మారితే మీరు కూడా మారగలరు. ఈ రకంగా బ్రాహ్మణులు ఎంతో ఉదారంగా ఉంటారు, అందరూ కూడా భగవంతుడిని పొందగలరు అని. అందుకే లేకపోతే ఎందుకు ప్రచారం చేశాడు ప్రభుపాద? అమెరికా వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, ప్రచారం చేశాడు. నేను తెలుసు మనుషులందరిలో మానవత్వం ఉండేవాడు దేవుడిని తెలుసుకోగలడు. వాడికి అవకాశం కలగలేదు కాబట్టి వాడు తాగుతున్నాడు, క్లబ్బులకు పోతున్నాడు. కాబట్టి మనం వాళ్ళకి సంస్కారాన్ని కలిగించవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.